ಬೆಳಕು ಕನ್ನಡ ಸುದ್ದಿವಾಹಿನಿ. ಇದು ಸತ್ಯ ಸುದ್ದಿಗಳ ಪೂರಣ. ಚಿಂತಾಮಣಿಯಿಂದ KS ನೂರುಲ್ಲ. ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ಮಹಿಮೆಯನ್ನು ಕೊಂಡಾಡಿದ ಆಂಧ್ರದ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಉಪನ್ಯಾಸಕರಾದ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ. ಮಹಾನ್ ಮಾನವತಾವಾದಿ, ಕಾಲಜ್ಞಾನಿ, ದ್ವಿಭಾಷಾ ಕವಿಯಾಗಿದ್ದ ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ಮಹಿಮೆಯನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲೆಯ ಚಿರುಲೋಪಲ್ಲಿಯ ಶ್ರೀ ಸದ್ಗುರು ಕೊಂಡಾರೆಡ್ಡಿಗಾರಿ ಮಠದ ಸಂಸ್ಥಾಪಕರು ಹಾಗೂ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಉಪನ್ಯಾಸಕರು ಆದ ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿಯವರು ಕೊಂಡಾಡಿದರು. ಚಿಂತಾಮಣಿ ನಗರದ ವಾಲ್ಮೀಕಿ ವೃತ್ತದಲ್ಲಿರುವ ಸಂಕಷ್ಟಹರ ಗಣಪತಿ ದೇಗುಲದಲ್ಲಿ ನಗರದ ಶ್ರೀ ಯೋಗಿನಾರಾಯಣ ಸತ್ಸಂಗ ಭಜನಾ ಮಂಡಳಿ ವತಿಯಿಂದ ಶ್ರೀ ಗೋಪಾಲಪ್ಪ ಸ್ವಾಮಿಯವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಆಯೋಜಿಸಲಾಗಿದ್ದ ಸತ್ಸಂಗ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಅವರು ಮಾತನಾಡಿದರು. ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ಕೀರ್ತನೆಗಳು, ಸಿದ್ಧಾಂತಗಳು, ಉಪದೇಶಗಳು ಬರೀ ಕೋಲಾರ ಮತ್ತು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಗೆ ಮಾತ್ರ ಸೀಮಿತವಾಗದೆ ಅವು ಆಂಧ್ರ ರಾಜ್ಯದಲ್ಲೂ ಸಹ ವ್ಯಾಪಕವಾಗಿ ಪಸರಿಸಿವೆ ಎಂದು ಹೇಳಿದರು. ಅಲ್ಲಿನ ಜನರು ಸಹ ತಾತಯ್ಯನವರ ಕೀರ್ತನೆಗಳನ್ನು ಭಕ್ತಿಪೂರ್ವಕವಾಗಿ ಹಾಡುತ್ತಾ ಸನ್ಮಾರ್ಗದಲ್ಲಿ ಬದುಕು ಸಾಗಿಸುತ್ತಿದ್ದಾರೆಂದು ನುಡಿದರು. ತಾತಯ್ಯನವರ ಒಂದೊಂದು ನುಡಿಯೂ ಸಹ ಮಾನವ ಲೋಕಕ್ಕೆ ದಾರಿ ದೀಪವಾಗಿ ಪ್ರಜ್ವಲಿಸುತ್ತಿದೆ ಎಂದು ಅಭಿಪ್ರಾಯ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿರುವ ತಾತಯ್ಯನವರ ಹಲವು ಕೀರ್ತನೆಗಳನ್ನು ಹಾಡಿ ಅವುಗಳ ಅರ್ಥ ಮತ್ತು ತಾತ್ಪರ್ಯವನ್ನು ವಿವರಿಸಿದರು. ಅಭಿಮಾನ ಪೂರ್ವಕವಾಗಿ ಚಿಂತಾಮಣಿಗೆ ಆಗಮಿಸಿ ತಾತಯ್ಯನವರ ಕುರಿತಾಗಿ ಹಲವಾರು ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸಿದ ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿರವರನ್ನು ಸತ್ಸಂಗ ಭಜನಾ ಮಂಡಳಿ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನಿಸಿ ಗೌರವಿಸಲಾಯಿತು. ಅವರು ಸುಮಾರು 25ನೇ ವರ್ಷದಲ್ಲಿಯೇ ಹಿಮಾಲಯ ಪರ್ವತದಿಂದ ಕನ್ಯಾಕುಮಾರಿವರೆಗೂ ಪಾದ ನಡಿಗೆಯಲ್ಲೇ ಇಡೀ ಭಾರತ ದೇಶವೆಲ್ಲವನ್ನು ಕೂಡ ಸುತ್ತಿ ಬಂತು. ಈಗ ಅನೇಕ ಸುಮಾರು ಆಶ್ರಮಗಳನ್ನು ಮಾಡಿ ಎಲ್ಲ ಕಡೆಯೂ ಕೂಡ ಇದೇ ರೀತಿಯಾಗಿ ಅವರು ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಪ್ರತಿ ಕಡೆಯೂ ಕೂಡ ಭಾಗವತ, ರಾಮಾಯಣ, ಮಹಾಭಾರತ ಇವುಗಳೆಲ್ಲವನ್ನು ಕೂಡ ತಮ್ಮ ಕೈಯಲ್ಲದ ಆದಷ್ಟು ಎಲ್ಲ ಕಡೆಯೂ ಕೂಡ ಬಿತ್ತರಿಸುತ್ತಾ ನಮ್ಮ ಒಂದು ಪುಣ್ಯವಶಾತ್ ಅವರು ನಮಗೆ ಬಹಳ ಕಾಲದಿಂದ ಸಿಗಲಿಲ್ಲ, ಈ ದಿನಕ್ಕೆ ಸಿಗಿದ್ದಾರೆ. ಅವರ ಒಂದು ನುಡಿಬತ್ತುಗಳನ್ನು ಕೇಳಿ ನಾವು ಕೂಡ ಜನ್ಮ ಧನ್ಯವನ್ನು ಮಾಡಿಕೊಡೋಣ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಾಲನೆಯನ್ನು కొన్నాడు. మాది అనంతపురం జిల్లా వత్తాలపల్లి మండలము చెర్లోపల్లి గ్రామము. మా తండ్రి గారు గురుబిడ్డ. ఆయన 1991లో స్వర్గస్థులైనారు. ఆయన తర్వాత ఆయన సమాధి గాయించి కాశీ నుంచి ఒక శివలింగం తీసుకొచ్చి సమాధి పైన ప్రదర్శన చేసి చిన్న మఠాన్ని నిర్మించుకొని మేము అక్కడ దీపారాధన చేసుకుంటూ ఎవరికి వచ్చిన భక్తాదులకు మాకు తోచినటువంటి అన్నదాన జ్ఞానదానాన్ని పంచుకుంటూ మా పెద్దలు చెప్పిన మాటలను నలుగురికి వినిపించుకుంటూ తాతగారి తత్వాలు, కాలజ్ఞాన తత్వాలు పాడుకుంటూ ఉండేవాళ్ళము. కానీ ఆశక్తి హిమాలయాలు దర్శించవచ్చు, కానీ విషయాలు తెలిసిన మహాత్ములు ఎందరో ఉంటారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనమన్నారు పెద్దలు. కాబట్టి నేనేదో ఒక చిన్న భక్తుడిని. కానీ స్వామీజీ చెప్పినంత విజ్ఞానము, జ్ఞానము, బ్రహ్మజ్ఞానము మా దగ్గర ఉందేమో. కాకపోయినా మాకు తోచినంత, గురుదేవుడు మాకు అందించినంత మీ ముందు ప్రవచించగలను. కాలజ్ఞానం చెప్పినట్టు, ఎందుకంటే ఈ కోలార్ జిల్లా ఇంతకుముందు కోలార్ జిల్లా ఇది, ఇప్పుడు చిక్కబళ్ళాపురం జిల్లా అయింది. ఇంతకుముందు కోలార్ జిల్లా, చింతామణి తాలూకా, కైవార క్షేత్రం అనేవారు. ఇప్పుడు చిక్కబళ్ళాపురం జిల్లా అంటున్నారు. ఈ ప్రాంతంలో ఈ మహనీయుడు జన్మించి చిత్తూరు జిల్లా, ఈ చిక్కబళ్ళాపురం జిల్లా అనగా మొత్తం కోలార్ జిల్లాలో ఈ తాతగారి విషయాలు, తత్వాలు, కీర్తనలు, యాగలు, పాలనలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి స్త్రీ పురుషుల కూడా ఈ తత్వజ్ఞానాన్ని బాగా పాడుకుంటూ వినుకుంటూ వస్తానంటారు. అందులో తాతగారి ఆరాధన కార్యక్రమాలు కానీ, ఇట్లా గురుపౌర్ణమిలో కానీ ఎంతోమంది కీర్తి చేసినటువంటి రామయ్య గారు, ఆయన తర్వాత జయరామప్ప గారు, వీరంతా కూడా
ఆ కార్యక్రమాన్ని బాగా నడిపించుకుంటూ మన కైవాల క్షేత్రాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకుంటూ ఎంతోమంది భక్తులకు జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉన్నారు. ఆ మహనీయుడు రాసిన తత్వాల్లో అనేకమైనటువంటి భావాలు ఆధ్యాత్మిక విషయాలు నిండీకృతమై ఉన్నాయి. ఇప్పుడు ఈ తత్వాన్ని విద్యార్థులైన మహనీయులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు పడినటువంటి తత్వం నారాయణుడని సారే కొద్ది రచితే కోరిన వరనిచ్చు నారాయణుడు. నారాయణుడు నారాయణుడు మా ఆంధ్రాలో అయితే మేము నారాయణుడు అనేవాళ్ళం. ఈ కర్ణాటకలో నారాయణుడు అని అంటారు. నారాయణ అంటే నగదపిపోవడం అని మహాత్ముడు చెప్తాను. వచ్చి మరచి ఉన్నారు ఈ నరుడు పామరుడు. ఈ నారాయణ స్మరణ చేస్తే మనకి ఏమొచ్చింది అని చెప్పి సామాన్య మానవుడు దాన్ని ఆచరించకుండా పామరులై అమాయకులై అజ్ఞానులై సోమరులై మరచి ఉన్నారు నారాయణ నామస్మరణ. తనువులు అవైనజమని తెలిసి తెలియగలేరు. తనువులు అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి కావాలి. శాశ్వతమైనది పరమాత్మ స్వరూపము, ఆత్మస్వరూపము. అశాశ్వతమైనది శరీరము. ఈ శరీరం ఎప్పుడైనా ఒకసారి కృషించి నశించి నీరసించి మరణించక తప్పదు. ఎంతటి వారికైనా జన్మించిన పిమ్మట చాపు తప్పునే ఇంతటినైనా మేల్కొని ఈ మహిన్ భవబంధంలో నుంచి వచ్చి విత్తము త్యజించి చిత్తమార్జన చేయు చిత్తమా. కాబట్టి ఈ అశాశ్వతమైన శరీరం ఎంతటి మానవునికైనా కానీ జన్మించిన పిమ్మట మరణం తప్పదు. అదే రామదాస్ గారు కూడా గోల్కొండ జైలులో ముస్లింలు బాగా పట్టుకొని కొట్టేటప్పుడు చెప్పినారు, పోకన్మానది దేహం ఏ విధముగా పోషించి రక్షించిన రాకన్మానునే హాని వృద్ధులు మహారణ్యంబులోడాగిన కాకన్మానునే పూర్వజన్మ తాపత్రజను తాగలను అర్థంబులను లేకన్మానునే ఎంత జారిపడిన వేమనుసులు రాఘవ. అరే నాయన, మీరు కొట్టినా సచ్చింది, మీరు కొట్టకున్నా సచ్చింది, కొట్టుకోండి అని ఉంగినాడంట మహానుభావుడు. కాబట్టి ఈ శరీరం ఎప్పుడైనా పోతుంది. ఎప్పుడైనా ఈ శరీరాలు అశాశ్వతమని తెలుసుకోలేకుండా తనువులు నిజమని తలపోసినారు. ఈ శరీరం శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉండిపోతాను, ఈ భూమి మీదకి వచ్చినాను, నేను మళ్ళా చనిపోను అని చెప్పి మానవుడు మురిసిపోతాను ఉన్నాడు. మరణము ముందర ఉంది అనే దాన్ని తెలుసుకోలేకుండా ఇప్పుడు మానవుడు ఆలోచించేది నాకు పోతానని ఆలోచించారు, కానీ నేను పోతానని ఆలోచించే మానవుడు తక్కువ. నేను ఇక్కడే ఉంటానని చాలా మందికి ఉంది, కానీ ఉండేదానికి ఆస్కారం లేదు. తనువు లోపల ఉన్న తారక జ్యోతిని కనుల కానకలేరు నారాయణుడు. తనువు లోపల ఉన్న తనువుగా శరీరంలో తారక జ్యోతి తన్ను తా తెలుసుకున్నటువంటి రకాన్ని నువ్వు తెలుసుకుంటే నీలో జ్యోతి స్వరూపం ఉంది. ఆ జ్యోతి స్వరూపాన్ని తెలుసుకోలేకుండా పోతాండవు. పాటలు పాడుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది మానేస్తున్నారు అయ్యప్ప మాల. నిత్యము జ్యోతి వెలుగునయ్య సత్యము దానిని చూడుమయ్య అంటున్నారు. పాట వరకే పరిమితాను, కానీ జ్యోతి స్వరూపాన్ని దర్శించడానికి వాళ్ళు లేరు. ఖచ్చితంగా కనులగానగలేరు కపట మనసులు. కాబట్టి గురుముఖంగా తెలుసుకొని సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని దర్శించడానికి ఆస్కారం ఉంది. బాలప్రాయమునందు భామల వరజిక్కి మేలని నది నుంచి విట్టిపడేరు. చిన్న వయసులో ఆటపాటల్లో అమ్మానాన్ని తెచ్చిపెడతాంటే విషయం తెలుసుకోకుండా ఆడుకొని పాడుకొని కాలం గడుపుకున్నారు. బాల్యంలో యవన ప్రాయంలో ఒక అమ్మాయికి పెళ్లి చేయక ముందు యవన స్త్రీల పైన వ్యామోహం కలిగి స్త్రీల వలలో చిక్కి ఈ బాల్యదశ దాటిన తర్వాత కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని, ఈ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే బాల్యమున గురుభావం పెరగక, వయసు తరములో సొగుసులోడక, ముసిలి తరములో మాట తెలియక మురిగి తెచ్చే కాలం వచ్చు. బాల్యమున గురుభావం పెరగక, వయసు తరములో సొగుసులోడక, ముసిలి తరములో మాట తెలియక, ఈ విధంగా మానవులు చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. జాలి విడిచి ముక్తి కాంతర ఊడేటి మేలైన గురు బోధ కీలు తెలియలేరు. జాలి విడిచి జాకోలేకుండా కేవలం పాటలకే పరిమితి పాట పడుతున్నారు. పాట పాడడం వేరు, పాట పాడడం వేరు. కాబట్టి ఆ పాట పడకుండా పాటలో సారాంశాన్ని తెలుసుకొని, భావం తెలుసుకొని భగవద్ధ్యానం చేయండి. భావం తెలియక బంధజీవులై బడాయి పడవద్దారని అన్నారు పెద్దలు. కాబట్టి ఆ విధంగా దాని యొక్క రహస్యాన్ని తెలుసుకొని
కంటి పక్షుడు రెండు గట్టిగా బిగబట్టి రెంటి ఒక్కటి చేసి ఒంటుగా నవలరా. కంటి పక్షుడు అనగా దీనికి రెక్కలు రెప్పలు ఉన్నాయి కాబట్టి దీనికి పక్షుడు అని పోలిసారు ఆ మహానుభావుడు. 9 వాక్యాలు మూసి చందమామ పామును నెమ్మదిగా పట్టవలరా చందమామ. వాక్యాలు 9 మూసేదట్లా 7 దాంట్లో గేట్లు ఉన్నాయి, 2 దాంట్లో గేట్లు లేవు. తూర్పు దిక్కన 5, దక్షిణోత్తరం 2, ఎగవన 7. ఈ 7ంటిలో 5ంటికి రావా ద్వారాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. చెవులు 2 తమిళతో మూయచ్చు, పెదవులు నోటితో మూయచ్చు, నోటితో పెదవులు మూయచ్చు, కంటితో రెప్పలు మూయచ్చు, రెప్పలతో కళ్ళు మూయచ్చు. కానీ ముక్కులు మూసేది మహా కష్టం. ఈ మూసిందంటే ఏమవుతుంది? అవుట్ పోదండం తీసుకురమ్మంటుంది. దాన్ని మూసేవాళ్ళు కానీ మనము మహాత్ములు చంపితే సాధన చర్చ సంపత్తి తెలుసుకుంటే తప్ప ఆ ముక్కులు మూసేదానికి ఆస్కారం పడింది. ఎట్లా మూస్తామంటే అదే రామదాస్ గారు కూడా ఒక మాట చెప్పినారు, అడుగు దాటి కదలనివ్వను, నాకు అభయం ఇవ్వక నిన్ను విడువను, ఘడియకు తిరిగి అడిగితే వేసరిగా వచ్చాను, గడువు తప్పిన ఇంకనే బహు దుడుకుతనములు చేతూ రా అనగా లోపలికి పోయే కానీ మా అనగా బయటకు వచ్చే కానీ, అడుగు దాటి అడుగు అనగా 12 ఇంచులు. దాన్నే చిక్కరగడతను ఆయన ఉండేవాడు నాయక్. వినరా మూడా బోధను వినరా మూడా, ఇనుము మూడా విరవీకకు గర్భ చందన చేరి మది కొచ్చమని నీ రచ్చబొగ్గర వినరా మూడా, ముమ్మరముగా వెలిగి 3 పురములు దాటి ఆవల 8 4 సందులో ఆ ఎవరి మీద చర్య వహించి 8 4 12 ఇంచుల ప్రమాణంలో గాలిని అదుపులో పెట్టుకుంటే నువ్వు సుషుమ్నాళం ద్వారా గాలిని పంపించి ఆడించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ముక్కొక్కటి చేపెడితే గాలి రాకూడదు, గుండె మీద చేపెట్టుకుంటే కుక్కలు దాన్ని అడుగు దాటి కదాలని మనం భూమధ్యం నుంచి లోపలి 8 ఇంచులు, భూమధ్యం నుంచి కొనముక్కు వరకు 4 ఇంచులు, 8 4 ఇంచులు 12 ఇంచుల ప్రమాణంలో గాలిని అదుపులో పెట్టుకొని ఆడించుకునే దాన్ని తిరిగే చరిత్ర హంస అవుతుంది. అది హంస పక్షి, దానికే రెక్క ముక్కు లేని పక్షి అని పేరు పెట్టాడు బ్రహ్మంగారు. రెక్క ముక్కు లేని పక్షి రెయిన్బోవులు తపస్సు చేసి ఒక చెరువు చేపలన్నీ ఒకటే మింగాను అని. దానికి రెక్క ముక్కు లేదు ఆ పక్షికి. ఆ విధంగా ఆ పక్షి అనేది సోహం అనే నీ శ్వాసలో నడుస్తుంది. అందులోనే ఉంది ఓంకారము. ఓంకారము ఉచ్చరించబడే దాంట్లోనూ ఉంది, సోహంభావంలోనూ ఉంది, లోపల శబ్ద రూపంలో లోపల వినపడేదానికి ఆస్కారం ఉంది. అకార ఉకారం అకారంలో చేత ఓంకారము, కంఠోచ్చారం అకారము, నోరు ఉకారము, ముక్కు మకారము, ఆ ఓమా అని 3 అక్షరాలతో కలుపుకోలేదు ఓంకారం ఉచ్చరించబడేదానికి ఉంది ఓంకారము. అదే ముక్కుతో శ్వాసను పీల్చి వదిలేదాంట్లో కూడా సోహం అని, సో అనగా వెనకల ఓ అంటుంది, హమ్ అనగా వెనకల అంటుంది. ఆ ఓను కలిపితే ఓం అవుతుంది. సోహంలో కూడా ఓంకారం ఉంది. అదేవిధంగా ప్రణవాణి దశవిధ శబ్దాలు వినేదానికి కూడా లోపల బయట శబ్దాలు లోపలికి పోకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు పద్మాసనంలో పట్టి కూర్చుండి వాక్యాలు 9 వరుసగా మూసి కాయము నిక్కించి దంతముల నడుమ జిహ్వ గదించి ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిని పొందుకుంటావో అప్పుడు ఓంకారాన్ని వినేదానికి ఆస్కారం ఉందని ధరలోన కైవారపురమున వలసిన అమర నారాయణ హరిభక్తులకు కైవారము శ్వాస కైవారంగా తిరుగుతుంది. కైవారం అనగా రౌండ్ వృత్తాకారము అని, కైవారం అనగా శిరస్సు, అది కైవారం రౌండ్గా ఉందని. అందులో ఉన్నాడు అమరనారాయణుడు. అమరుడు అనగా మరణం లేనటువంటి వాడు ఆత్మస్వరూపుడు.
ಸತ್ಸಂಗಕ್ಕೆ ಬಂದು ಉಪನ್ಯಾಸ ನೀಡಿದಂಥ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ನಮ್ಮ ಸಂಘದ ಪರವಾಗಿ ಈಗ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕು ಅಂತ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ವಿ. ಆ ರೀತಿಯೇ ಈಗ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಅವರಿಗೆ जय सद्गुरु प्रभु महाराज के जय सद्गुरु प्रभु महाराज के ಅವರು ಈಗ ನಿರ್ಗಮಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದರಿಂದ ಭಕ್ತಾದಿಗಳು ಯಾರಾದರೂ ಅವರಿಗೆ ಶರಣ ಕೋರೋದಾದರೆ ಕೋರ್ಕೊಳ್ಬೋದು, ಮತ್ತು ತಾವು ಏನೋ ಸನ್ಮಾನಧನ ಏನಾದರೂ ಕೊಡೋದಿದ್ರೆ ಕೊಡ್ಬೋದು ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸ್ಕೊಳ್ತೇವೆ.